నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్. నేను సృజన. అధిక లాభాల కోసం ఓ ముఠా హైదరాబాద్ నగరవాసులను ప్రమాదకరమైన వ్యాధుల ఊపిలోకి నెట్టేస్తున్నారు. కల్తీ టీ పౌడర్ను తయారు చేసి బ్రాండెడ్ కంపెనీ టీ ప్యాకెట్లలో మార్కెట్లోకి వదులుతున్నారు. కొన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ నకిలీ దందాపై హెచ్ఫాస్ట్ అంటే హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీం పోలీసులు గురువారం ఏకకాలంలో 15 చోట్ల సోదాలు జరిపి కల్తీ దందాకు చెక్ పెట్టారు. హెచ్ఫాస్ట్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథన్ వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ కోంపల్లి, బోయిన్పల్లి, మల్లేపల్లి, పేట్లబూర్జు, ముషీరాబాద్ ప్రాంతాలకు చెందిన పరేష్ రాజన్, సతీష్, నవీన్, నరసింహులు, చున్నీ లాల్ చౌదరి, రాజేష్, రవీందర్, వసీంలు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు కోల్కతా, అస్సాం, కేరళ నుంచి నాణ్యత తక్కువగా ఉన్న టీ పౌడర్ను, వాడేసిన టీ పౌడర్, గడువు తీరిన టీ పౌడర్లను సేకరిస్తున్నారు. వీటికి బెల్లం పాకంతో పాటు సింథటిక్ కలర్లైన సన్సెట్ ఎల్లో, SPF, టెట్రా ప్యాక్ రంగులను కలిపి కల్తీ టీ పౌడర్ను తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన టీ పౌడర్ను బ్రాండెడ్ టీ పౌడర్ ప్యాకెట్లలో రీప్యాకింగ్ చేసి వాటిని రోడ్డు పక్కన ఉండే టీ స్టాళ్లతో పాటు ఇతర దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఇలా వీరు గత కొంతకాలంగా ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కల్తీ టీ పౌడర్ తాగడం వల్ల దీర్ఘకాలిక రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. సోదాల్లో పోలీసులు 3000 కిలోల కల్తీ టీ పౌడర్, 100 కిలోల బెల్లం, 1500 కిలోల గడువు తీరిన టీ పౌడర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర ప్రజలు వస్తువులను గుర్తింపు పొందిన దుకాణాల నుంచి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కల్తీకి సంబంధించి అనుమానం ఉంటే వెంటనే డయల్ 100 లేదా హెచ్ఫాస్ట్ నెంబర్ కి 8712661212 సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసు అధికారులను డీసీపీ అభినందించారు.